బిగ్ బాస్కి నేను వ్యతిరేకమని అసలు ఆ టాపిక్స్ నుంచి వీడియో చేయడం మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఇచ్చే వీడియో ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీతో అసలు ఆ బిగ్ బాస్ వల్ల లాభం పొందింది ఎవరు, ఆ బిగ్ బాస్లో గెలిచిన వాళ్ళు ఇప్పటివరకు 9 సీజన్లు అయినాయి. ఈ 9 సీజన్లో గెలిచిన వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎలా ఉన్నాయి చెక్ చేస్తే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. బిగ్ బాస్కి వెళ్ళి ఏంటి మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళి బాగా పాపులర్ అయ్యి విన్నర్ అయిన తర్వాత బాగుపడ్డ వాళ్ళు ఒక్కరు లేరు. ఇంకా ఓ రకంగా దీనికి రావడానికి ముందు వాళ్ళ లైఫ్ సూపర్ ఉందనుకుంటే దీనికి వచ్చాక వాళ్ళ లైఫ్ తలకిందులు అయిపోయింది. సీజన్ 1 శివబాలాజీ ఇతను అంతకుముందు ఆర్య సినిమాకి మరికొన్ని సినిమాలు తీశాడు, మంచి పేరు. అండ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఆ అమ్మాయి బాగానే ఉంటుంది చక్కగా. ఐ థింక్ మధు అనుకుంటా. ఓకే, లవ్ మ్యారేజ్ కూడా అంతా బాగానే ఉంది. ఈ బిగ్ బాస్ సీజన్ 1లో విన్నర్ అయ్యాడు కదా. ఆ తర్వాత మీరు క్రాస్ చెక్ చేయండి, శివబాలాజీ ఎప్పట్లోనే వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా ఏదో చిన్న చిన్న సినిమాలు ఎక్కడైనా ఏదంటే అన్ని ఆఫర్ కూడా రాల. సో ఆ వచ్చిన క్యాష్ ప్రైజ్ ఏది ఉంటుందో అతను కూడా వ్యాపారంతో పోల్చుకుంటే పెద్ద లెక్కే కాదు. అతనికి దానివల్ల వచ్చింది ఏమీ లేదు. ఇక సీజన్ 2 కౌశల్, నాకైతే మెంటల్ ఎక్కింది బిగ్ బాస్ అంటే అప్పుడే. ఏం కౌశల్ ఆర్మీ, ఏం కథలు. అప్పటి నుంచే పిఆర్లను పెట్టుకొని పబ్లిక్ రిలేషన్లను పెట్టుకొని సోషల్ మీడియా భయంకర హైప్ క్రియేట్ చేసి ఓటింగ్ లాంటి అవంటి వాడి పెంట చేసింది ఈ బ్యాచ్ కౌశల్ ఆర్మీ. అతను గెలిచిన తర్వాత అబ్బాయి ఎక్కడన్నా ఏమన్నా అతను బాగుపడ్డట్టు మీకు కనిపించిందా సినిమా అవకాశాలు కానీ లేదా బయట ఏదన్నా వెబ్ సిరీస్లో ఇలా ఏమైనా ఉన్నాయా? కాసేపు అంతే, పాల పొంగులాగా ఆ వేడికి కానీ మొత్తం పొంగినట్టు అతను పుష్ ఏమి లేదు కాడ. కౌశల్ అలా అయిపోయింది. తర్వాత సీజన్ 3 రాహుల్ సిప్లిగంజి, అతను మామూలుగానే అంతకుముందే సూపర్ సింగర్. ఆయనకి ఇంకో ఎవరికెవరో ఎఫ్ఐఆర్ పెట్టి ఆయన కంపు చేశారు. అది ఇప్పుడు రీసెంట్గా అతను పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోబోతూ ఉంది. ఇతనికి దానివల్ల కొత్తగా వచ్చింది ఏమీలా, బహుశా అప్పుడు ఆ బిగ్ బాస్కి వెళ్ళకుండా బయట ఉన్నా సరే బర్త్డే పాటలు పాడుకునేవాడు. సో బిగ్ బాస్ వల్ల అతనికి కొత్తగా ఒరిగింది ఏమీ లేదు, హ్యాపీగా తన లైఫ్ తను లీడ్ చేస్తున్నాడు. తర్వాత సీజన్ 4 ఐ థింక్ అభిజిత్, ఇతను హ్యాపీ డేస్ కాదు ఏదో సినిమా అబ్బా శేఖర్ కమ్ములు, అది ఆ సినిమాలో సైడ్ క్యారెక్టర్లు విజయ్ దేవరకొండది, తర్వాత నవీన్ పొలిశెట్టి, వాళ్ళు ఇప్పుడు స్టార్ హీరోలు అయ్యారు. ఈ అభిజిత్ వచ్చేసి ఈ బిగ్ బాస్ తర్వాత కూడా లైఫ్ మారింది అంటే ఏం మారలే, ఇప్పటికి అలాగే ఉన్నాడు. మొన్న మధ్య లావణ్య త్రిపాఠితో ఏదో చిన్న వెబ్ సిరీస్ లాంటిది ఏదో చేశాడు, అది కూడా ఏం అంతలే. సో అభిజిత్ ఎప్పట్లాగా. తర్వాత అభిజిత్ తర్వాత ఐ థింక్ విజయ్ సన్నీ అండ్ సోహైల్, వీళ్ళిద్దరు అనుకుంటా. సబ్జెక్ట్ కష్ట కొంచెం అటు ఇటు మనకు అంత ఐడియా లేదు, జస్ట్ ఇందాక రీసెర్చ్ చేసేసి తీసుకొచ్చా. విజయ్ సన్నీ అనే అతను కొత్తగా పెద్దగా అవకాశాలు వచ్చినాయి కనిపించలేదు, అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. సోహైల్, ఇతనికి బాగానే పేరు వచ్చింది, విన్నర్ అయితే కాదు, బట్ వచ్చిన డబ్బుతో సినిమా ఏదో తీశాడు, పాపం దారుణంగా పోయింది. అసలు ఇప్పుడు మరి అవకాశాలు ఉండలేదు కూడా పాపం తెలియదు. అయితే ఇది వెబ్ సిరీస్ అయితే మనం చూసినట్టు గుర్తు. తర్వాత రేవంత్, ఇతను ఇండియన్ ఐడల్లో అప్పటికే విన్నర్ అండ్ మంచి పాట పాడతాడు, గాయకుడు. బట్ ఈ బిగ్ బాస్ తర్వాత నాకు తెలిసి అతనికి పెద్ద అవకాశాలు వస్తే నాకు తెలిసి వచ్చినాయి ఏం కనపడలా. ఆ బిగ్ బాస్ తర్వాత వచ్చే కొద్దిగా గొప్ప డబ్బు తప్ప. నెక్స్ట్ రైతు బిడ్డ నా హడావిడి పల్లవి ప్రశాంత్, ఎవరు అబ్బో, ఇతని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది రా నాయన. ఏమన్నా కంపు చేశారా, ఏమన్నా పోలీసులేంటి, కేసులేంటి, జైలేంటి, అబ్బో అసలు బిగ్ బాస్ చూసే వాళ్ళు కూడా కంపరం పుట్టించిందంటే ఇదిగో ఇతని వాళ్ళే. ఓకేనా, అతని ఎక్స్ప్రెషన్స్ ఇది ఇంకెందుకులే వదిలేండి. సో అతనికి కొత్త ఇప్పుడు ఒరిగింది ఏమన్నా ఎక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియదు. ఓకే, అతను అయిపోయిందా. నెక్స్ట్ ఎవరు, ఇప్పటికి ఎన్ని 6 7 చెప్పాను కదా, 8 ఐ థింక్ నిఖిల్. ఈ విధంగా సినిమాలో అవకాశం పెద్దగా ఏమి రాలా, సీరియల్లోనే ఇంకా స్టిల్ ఏదో చేసుకుంటూ ఉన్నాడు. అండ్ అతను కాంట్రవర్సీ కూడా ఏవో ఉన్నాయి. సో పెద్దగా అతనికి ఒరిగింది ఏమీ ఇలా. ఇప్పుడు లేటెస్ట్గా కళ్యాణ్కి సంబంధించేసి జవాన్ అంటున్నారు. జవాన్ కదండి, సిఆర్పిఎఫ్ పారామిలిటరీ అంటారు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఓకేనా, మన దేశంలో అది పెద్ద పారామిలిటరీ అన్నప్పుడు సిఆర్పిఎఫ్. ఐ థింక్ ఆల్రెడీ రిజైన్ చేసి వచ్చాను అంటున్నాడు. ఇక సినిమాలో పూర్తి టైం ట్రై చేస్తానంటున్నాడు. మేబీ ఇప్పటి వరకు ఎవరూ సాధించలేని విధంగా ఇతను ఏమైనా సాధిస్తే సంతోషమే. ఎందుకు మంచి అవకాశాలు వచ్చి కనీసం గుర్తింపు తెచ్చుకుంటే, ఎందుకు ఒక కామన్ మ్యాన్ నుంచి అండ్ ఒక మేమంటారు దేశాన్ని సేవ చేసిన సైనికుడి స్థాయి నుంచి వచ్చినాడు కాబట్టి అతను అవకాశాలు వచ్చి బాగుపడితే నాకు చూడాలని సంతోషం. ఓకే, ఇక ఈ షోలో సీజన్ 9లో ఇతనితో పాటు ఉన్న వ్యక్తి తనూజ.
నాకు కూడా సమాచారం మేరకు ఇతనికి వచ్చిన మనీ కన్నా తనుజకు వచ్చిన మనీ ఎక్కువ అంట. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు షోకి ఎంత అని ఇస్తారు కదా, ఈ రోజుకి ఎంత అని, అలా ఆ అమ్మాయికి ఎక్కువ వచ్చిందంట. ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ సీరియస్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి. సో ఓవరాల్ మొత్తం 9 ఎపిసోడ్స్, 9 సీజన్స్ మొత్తం తీయండి మీరు. ఈ 9 సీజన్స్లో కూడా వీటి వల్ల లాభపడింది ఎవరు అంటే మా టీవీ వాళ్ళు, నాగార్జున మస్తు పైసలు యాంకరింగ్ చేశాడు కాబట్టి మా టీవీ వాళ్ళు మొత్తం ప్రోగ్రామ్ వాళ్ళదే కాబట్టి ఎవరైనా చేతులు కలుసుకున్నారు అంటే ఆ ప్రోగ్రామ్కి యాడ్లు ఇచ్చిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి నాకు తెలిసి అంత పెద్దగా ఒరిగింది ఏమిలా. నేను చూసాను, నవ్వు వచ్చింది నాకు. సాటర్డే అని కూడా వన్ ఆఫ్ ది అంటారు స్పాన్సర్ అని చెప్పేసి విన్నా. అంటే చూసిన వాళ్ళకి తలనొప్పించింది కాబట్టి సాటర్డే అని వేసుకోమన్నా. మేబీ జోక సీరియస్ నాకు తెలియదే, నేను చూశాను ఎక్కడ ఫ్రెండ్స్ ఎవరో పెట్టారు వన్ ఆఫ్ ద స్పాన్సర్ సాటర్డే అని చెప్పేసి తలనొప్పికి. ఇక ఓటీటీ సిరీస్ అని చెప్పేసి ఒకటి బిగ్ బాస్లో ఒకసారి పెట్టున్నారు. అయితే కరోనా డేస్లో అనుకుంటా బిందు మాధవి, ఆ అమ్మాయి కూడా 40 లక్షలు 50 లక్షలు ఎర్న్ చేసుకుంది. కానీ ఆ తర్వాత ఆమె కూడా పెద్ద అవకాశాలు ఏమీ రాలా, వెబ్ సిరీస్ కానీ సినిమాలు కానీ ఎక్కడ ఏమీ అంత కనిపించవు. సో అంతేగా నేను చెప్పేది ఏంటంటే సిపిఐ నారాయణ పదే అంటాడు చూసారా, బ్రోతల హౌస్ రా బాబు ఈ బిగ్ బాస్, దానివల్ల బాగుపడాడు ఎవడూ లేడురా బాబు అని. ఈ నాగార్జున సిగ్గు శరం అంటే దాన్ని ఇప్పటికైనా ఆపాలి అంటాడు. నాగార్జున నాకు పోయినా పట్టించుకోడు. సో ఓవరాల్గా ఈ బిగ్ బాస్ వల్ల చూసే వాళ్ళకి టైం వేస్ట్ తప్ప, చూసే వాళ్ళ బుర్రలు పాడటం తప్ప ఒక్క ఉపయోగం లేకపోగా దానిలో విన్నినటువంటి వాళ్ళు కూడా లైఫ్లో మారట్లేదు. అలాగే ఉండి ఇంకా చెప్పాలంటే వాళ్ళ లైఫ్లో ఇంకా తిరగబడుతూనే ఇంకా దారుణ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సో బిగ్ బాస్ అంటే ఒక దరిద్రం, బిగ్ బాస్ అంటే ఓ రకంగా అదొక అంటు రోగం. బిగ్ బాస్ అన్నప్పుడు ఓ రకంగా అది ఎలా చెప్పాలి, సిపిఐ నారాయణ భాషలో మీకు అర్థమైంది, అర్థం చేసుకోండి. ఓవరాల్గా అన్నప్పుడు దీనివల్ల ఉపయోగం ఎవరికి లేదు, అందరికీ టైం బొక్క అండ్ లైఫ్ తిరగబడడం తప్ప వేరేది ఏమీ లేదు.